దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఆరాధనలో ఈరోజు ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ముందుగా ఆరాధనకు చేరువచ్చిన పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక వందనాలు. చదువుకునే లేఖన భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. దేవుడు స్త్రీనైనా సరే పురుషునైనా సరే ఎలా సృజించాడు? తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృజించను. కాబట్టి మనము పోలిక అనగానే ఏం గుర్తు రావాలి మనకి? నేనంటే ఆత్మ అని. స్వరూపం అంటే దేవుని స్వరూపము మన యందు ఏర్పడులాగున మన ఆత్మను సృజించాడు. కాబట్టి మనలో చెప్పుకోదగినటువంటి అందం ఏమై ఉన్నది? దేవుని యొక్క ఉన్నత గుణ లక్షణాలు మనకు అందం, అలంకరణ, పరిశుద్ధ అలంకరణ అంటే అదే. దేవుని యొక్క పరిశుద్ధత మనలో సంతరించుకుంటూ ఉంటే మన అందం ఏమవుతుంది? పెరుగుతుంది అని. కాబట్టి అందం అంటే ఏంటో తెలియాలి. వేటిని అందం అంటారంటే ఒక క్రమాన్ని కలిగి ఉండి సరైన రూపాన్ని కలిగి ఉంటే వాటిని చూడంగానే మన మనసు ఏమనిపిస్తుంది? ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఒక నదిని చూశారనుకోండి, నది యొక్క అందము మరీ దగ్గరికి వెళ్తే తెలియదు. లాంగ్ వ్యూలో చూడండి, సైడ్స్ పచ్చదనం కలిగి ఉండి మధ్యలో చక్కగా వాటర్ వెళ్తూ ఉన్నప్పుడు మనకు అప్ అండ్ డౌన్స్ లాంగ్ నుంచి కనపడతాయా? కనపడదు. ఆహా ఎంత అందంగా ఉంది అంటాం. సముద్రం ఎంత అందంగా ఉంది అంటాం. అందము అంటే మన దృష్టిలో ఏంటి? క్రమమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటే అందము అంటారు. నేను చాలాసార్లు చెప్పాను, సిమెట్రికల్గా ఉంటాయి. బటర్ఫ్లై తెలుసుగా మీకు? బటర్ఫ్లైస్ ఎలా ఉంటాయి? సిమెట్రికల్గా అంటే కరెక్ట్గా మధ్యకి కానీ మీరు డివైడ్ చేస్తే మిడిల్కి అటువైపు ఇటువైపు ఏది ఎక్కువ ఏది తక్కువ చెప్పగలరు మీరు? క్రమంగా ఉంటుంది. అందుకే బటర్ఫ్లైస్ చూడగానే మనసు ఆహ్లాదంగా ఎంత చక్కగా దేవుడు సృష్టించాడు, ఎంత చక్కగా బటర్ఫ్లైస్ నిర్మించాడు అంటాం. అలా కాకుండా క్రమమైన రూపం లేకుండా, సరైన రూపం లేకుండా దేనైనా చూస్తే మన కళ్ళు యాక్సెప్ట్ చేస్తాయా? చూడంగానే కొంతమంది నవ్వుతారు, కొంతమంది ఏమో భయపడతారు. మళ్ళీ చూడాలనిపిస్తుంది అంటే మీకు ఆ కంటికి నచ్చిందంటే ఏంటి అర్థం? సరైన క్రమంలో ఉంది కాబట్టి అని. కాబట్టి దేవుడు ఈ సృష్టిని మొత్తాన్ని కూడా క్రమంగానే సృష్టించాడు. అన్ని క్రమంగానే ఉంటాయి. కానీ ఎప్పుడైనా లోపం కలిగి ఉంటే వాటిని మనం ఇష్టపడం. మీరు లీవ్స్, ఆకులు చూడండి. ఎప్పుడైనా ఆకులు కూడా ఎలా ఉంటాయి? ఒక క్రమంగా ఉంటాయి ఆకులు. వాటిని చూసినప్పుడు కాసేపు చూడాలనిపించింది. ఎందుకంటే అవి చూడంగానే మనకి డిస్టర్బ్ చేసే విధంగా ఉండవు. తమలపాకు తీసుకోండి, ఎలా ఉంటుంది? షేప్ కానీ మధ్యలో డివైడ్ చేసేటువంటి ఈనెలు కానీ ఎలా ఉంటాయి? క్రమంలో ఉంటాయి. డిస్టెన్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అలా కాకుండా సరైన రూపం లేకుండా ఎగుడు దిగుడుగా ఉంటే మీరేం చేస్తారు? వెంటనే వాటి తృణీకరిస్తారు. మనం ఏమైనా ఏరుకునేటప్పుడు, ఫ్రూట్స్ కూడా ఏరుకునేటప్పుడు ఎలాంటివి తీసుకుంటారు? చక్కగా ఉన్నాయి తీసుకుంటారు. వంకర పోయినవి, ఓ పక్కకు ముడుచుకున్నవి తీసుకుంటారా? తీసుకోరు. మనం ఏం కోరుకుంటాం? ఇప్పుడు చక్కగా ఉండాలని కోరుకుంటాం. అంటే మన గట్టిగా అవి అందంగా ఉండటానికి కారణం ఏంటంటే అవి స్వరూపాన్ని కలిగి ఉన్నాయి, మంచి రూపాన్ని కలిగి ఉన్నాయి, ఒక పద్ధతిగా ఉండేవి. అయితే అవి వాటి వరకు ఓకే. మరి మనిషిలో అందంగా ఉండేవి ఏంటవి? శరీరాన్ని దేవుడు అందంగా సృజించగలడు. అలాగే కొంతమంది లోపంతో కూడా సృజించబడతారు శరీరాన్ని బట్టి. అవునా కాదు? ఉదాహరణకి కొంతమందికి ఒక కన్ను చిన్నగా ఉంటుంది, ఒక కన్ను పెద్దగా ఉంటుంది. చూడగానే ఎలా ఉంటారు? చూసేవారికి ఇబ్బందిగా ఉంటుందా? ఉండదా? ఉంటుంది. లోపం తెలిసిపోతుంది బాగా. వారిని మనం అందంగా ఉన్నారు అంటామా? అందంగా ఉన్నారంటామా? అనము.
దేన్ని బట్టి? శరీరాన్ని బట్టి. అలాగే మీరు ఇంకా చూసినట్లయితే ముక్కైనా సరే, నోస్ ఇలా స్ట్రైట్గా కాబట్టి ఇలా వంకర తిరిగింది అనుకోండి, వారిని చూసి వీరు అందంగా ఉన్నారని మనసులో అనుకుంటారా? అనుకోరు. ఎందుకని? అవయవాల్లో ఏది సైజు డిఫరెంట్గా ఉన్నా తెలిసిపోతుంది. మొత్తము ఓవర్ వ్యూగా చూసినప్పుడు నచ్చదు మనకి. దేవుడు అందంగా ఉండటం పాపమని చెప్పడం లేదు. అందంగా ఉంటే అదొక గిఫ్ట్, అదొక వరమే. కానీ దేవుడు మనలో మెచ్చుకునేది, దేవుడు మనలో లక్ష్యపరిచేది ఏముందని చెప్తున్నాడు? ఆయన స్వరూపమందు, ఆయన పోలిక చొప్పున మనం సృజించబడ్డాం. పరసంబంధమైనవి ఏమై ఉన్నాయి? ఆత్మ, అలాగే ఆత్మలో సంతరించుకునేటువంటి దేవుని యొక్క ఉన్నత గుణ లక్షణాలు, స్వరూపం. కాబట్టి దేవుడు వేటి లక్షణం ఉంచుతున్నాడు? ఆంతర్య పురుషుల్లో ఏర్పడేటువంటి ఉన్నత గుణ లక్షణాలు అందంగా కనిపిస్తాయి. అందములు ఎన్ని రకాలు ఉన్నాయి? 2 రకాలు ఉన్నాయి. ఏంటవి? శరీరములో ఆత్మ దేవుడు ఇచ్చాడు, శరీరంలో ఆత్మను ఇచ్చాడు. ఆత్మకి అందం ఉంది. అలాగే ఆత్మకి గుడారమై ఉన్నటువంటి శరీరానికి కూడా ఏముంది? అందం ఉంది. కానీ రెండింటికి తేడా ఏంటంటే బాహ్య శరీరము, బాహ్య పురుషుడు అశాశ్వతం. గుడారం అంటేనే అర్థం అవ్వాలి. అశాశ్వతం. శాశ్వతమైన అందం ఏంటది? ఆత్మకు ఉన్నటువంటి అందము శాశ్వతమైనది. శాశ్వతమైనటువంటి అందానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? కాబట్టి అద్దంలో ఏ అందం కనిపిస్తుంది అంటాడు. మీరు దేన్ని బట్టి అతిశయపడుతున్నారు? ఏ అందం కనిపిస్తుంది అద్దంలో మీకు? అద్దంలో చూసుకున్నప్పుడు శరీరంలో ఉన్నటువంటి, శరీరంలో కాదు, శరీరంపై కనిపించేటువంటి లోపాలు కనిపిస్తాయి. అలాగే మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు నేను దేవునికి అనుకూలంగా ఉన్నాను, నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను అనేవి గుర్తుకొస్తాయి. ఎవరికన్నా అద్దంలో చూసేటప్పుడు అద్దంలో చూసుకునే ఉద్దేశం ఏమై ఉన్నది? శరీరంలో కాదు, మళ్ళీ శరీరంపై కనిపించేటువంటి లోపాలు చూసుకోవడానికి మాత్రమే మనం ఇష్టపడతాం. కానీ వాక్యం అనే అర్థంలో ఆంతర్య పురుషుడు ఎంత అందంగా ఉన్నాడో తెలుస్తుంది. వాక్యం అనే అర్థంలో ఆంతర్య పురుషుడి యొక్క అందము తెలుస్తుంది. ఈ 2 అందాల్లో దేవుడు లక్ష్యం ఉంచుతుంది ఏంటి? ఆంతర్య సౌందర్యం. 2 రకాల అందాలు ఉన్నాయి. రెండింటిలో ఏ అందాన్ని బట్టి మనము అతిశయపడుతున్నాం, ఏ అందాన్ని బట్టి సంతోషిస్తున్నాం అన్నది పరిశీలించాలి. చూడండి, శరీరానికి దేవుడు ఇచ్చినటువంటి స్వరూపాన్ని బట్టి ప్రతి ఒక్కరు అతిశయపడుతున్నారు అంటే అది పరలోకానికి చేర్చేటువంటి ఒక యోగ్యమైనటువంటిది అని కానీ మీరు అనుకుంటే, ప్రతి ఒక్కరిని దేవుడు ఎలా సృజించాలి? శరీరాన్ని బట్టి అందంగానే సృజించాలి. ఇక అందగాళ్ళు మాత్రమే ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. కానీ పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి ఏది యోగ్యమైనది కాదు? అందం అనేది ఒక యోగ్యత ఏమీ కాదు. ఏ అందం? బాహ్య పురుషుడి యొక్క అందం. అది తెలుసుకోవాలి. ఇప్పుడు నేను దేవుడు నాకు ఇచ్చిన అందాన్ని బట్టి నేను పాడైపోయింది ఏముంది, దానివల్ల నాకు కలిగిన నష్టం ఏంటి అని అనుకుంటున్నారేమో. దేవుడు ఇచ్చినటువంటి ఆ వరాన్ని బట్టి, అందాన్ని బట్టి, స్వరూపాన్ని బట్టి చాలామంది సినిమాల్లోకి వెళ్ళిపోతున్నారు లేదా? వారిని ఏమని పొగుడతారు? నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడివి కాదు, ఏ సినిమాల్లోకో సీరియల్లోకి వెళ్ళాల్సిన వాడివి నువ్వు ఇంకా ఈ పల్లెటూరులో ఉన్నావు, ఈ గ్రామంలో ఉన్నావు, ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావు అని పొగుడతారా? పొగడరా? ఇప్పుడు అతని అందము అతను ఏం చేసింది? మోసం చేసేసింది, దేవునికి దూరం చేస్తుంది. అందం అనేది ఈ రోజుల్లో ఒక బిజినెస్ అయిందా లేదా? ఆ అందాన్ని కాపాడుకోవడానికి చాలా మంది హీరోయిన్స్ సర్జరీలు చేయించుకుంటున్నారు లేదా? చేయించుకుంటున్నారు. రకరకాల రోగాలు తెచ్చుకుంటున్నారు. ట్రీట్మెంట్ జరిగే సమయంలో చాలా మంది మరణిస్తున్నారు కూడా.
వ్యాపార కేంద్రంగా అయిపోయింది అందం. అందుకే అందం అనేది మంచిదే, కానీ అందం అనేది పాపం కాదు, మంచిదే, అదొక వరమే, దేవుడి ఇచ్చిన వరమే. కానీ ఆ అందం చే చాలామంది మోసగించబడుతున్నారు, జ్ఞానం లేక. మీరు చూసినట్లయితే బైబిల్లో విశ్వాసం చాలామంది అందగాళ్ళ కాదా, చక్కని వారా కాదా? అలాగే స్త్రీల్లో కూడా ఉన్నారు లేదా? షారై కానీ, రెబ్కా కానీ, ఎస్తేర్ కానీ, వీళ్ళందరూ చాలా చక్కని వారా కాదా? మోషే సుందరుడా కాదా? దావీదు సుందరుడా కాదా? లేడు గంటి కన్నులు గలవాడు యోసేపు. వీరంతా చాలా చక్కగా ఉండేవారు, స్వరూపాన్ని కలిగి ఉన్నారు. అయినను అవి వారి విశ్వాసానికి ఎటువంటి ఆటంకం కలగజేయలేదు. దేవునికి వారి అందాన్ని బట్టి వారు దూరం అయితే అవ్వలేదు. కాబట్టి అందంగా ఉండటం అనేది పాపం కాదు, అందాన్ని కలిగి ఉండటం పాపం కాదు. కానీ అందాన్ని బట్టి మోసపోయి దేవునికి దూరం అయిపోవటం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం. కాబట్టి అద్దంలో చూసుకున్నప్పుడు మీరు దేని గమనిస్తున్నారు? బాహ్య అందాన్న లేక ఆంతర్య అందాన్న? చాలా మందికి బాహ్య అందము దేవుడు ఇవ్వలేదు అనుకోండి, దేన్ని పెంచుకోవచ్చు? ఆంతర్య అందాన్ని పెంచుకోవచ్చు. తను తాను తగ్గించుకునే అవకాశం దేవుడు ఇచ్చినట్లే కదా. వారికి అది ప్లస్సే. శోధనలు తక్కువ, ఎవరికి? అందం తక్కువ ఉన్న వారికి శోధన ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? అందం ఉన్న వైపు ఉన్న వారి వైపు ఎక్కువ మంది చూస్తారా? అందం లేని వారి వైపు ఎక్కువ మంది చూస్తారా? శోధనలు ఎక్కువసేపు నిల్చుండేది చక్కని వారా, చక్కదనం లేని వారు? చక్కని వారే త్రోవ తొలగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అందుకే చూడండి, మీరు కాలేజెస్లో కానీ ఎక్కడైనా చూడండి, చక్కని వారు చాలామంది తన చక్కదనాన్ని బట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు. ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది చూడండి, చక్కని వాళ్ళ కంటే ఎవరు ఎక్కువ ఉంటారు? చక్కగా లేని వారు చదువుపై ధ్యాస ఎక్కువగా పెడతారు. చక్కదనం ఉందంటే వారి చేత డాన్స్లు వేపిస్తారు, సినిమాల్లో పంపిస్తారు, భలేకుండా ఉంది పని, సీరియల్స్లో పంపిస్తారు, తమ ఆత్మలు నశింప చేసుకుంటారు, మోసపోతారు. అందము మోసకరం అంటే అర్థం ఏంటి? మోసపోతారు అని అర్థం. ధనం మంచిదే, కానీ ధనం చే తను తాను పొడుచుకుంటారు. ధనం చెడ్డది కాదు, అందం చెడ్డది కాదు. అక్కడ దేవుడు ఇచ్చినటువంటి ఆ వరాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోవటం, జ్ఞానం లేకపోవటం. మనం ఉదాహరణకు చూసాం కదా, కొంతమందిని విశ్వాసుల్ని, కొంతమంది అందంగా ఉంటే భర్త నిర్లక్ష్యం చేసి మీ హస్బెండ్ సరిగ్గా బాగాలేదే, నువ్వు చూస్తే నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నప్పుడు డైవర్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవునా? మీరేంటి ఎలా చేసుకున్నారు? మీరేంటి, మీ స్టేటస్ ఏంటి, మీ అందం ఏంటి, ఆయన ఏంటి అలా ఉన్నాడు? లేదా మీరేంటండి హీరోలాగా ఉన్నారు, మీ ఆవిడేంటి అలా ఉంది అన్నప్పుడు శోధన వచ్చింది. ఏం చేస్తారు? చిన్న చిన్న కారణాలు డైవర్స్ తీసుకుంటారా? వాళ్ళ పాలిట శాపం ఏమైపోయింది? వారు యొక్క ఆలోచనే వారికి శాపం, వారి ఆలోచనలో వారికి శాపం అయిపోయింది. అందుకే దేవుడు అందాన్ని ఇచ్చినప్పుడు, బాహ్య అందాన్ని ఇచ్చినప్పుడు మరి ఎక్కువగా దేవుడికి లోబడాలి. యోసేపు వలె ఉండాలి. శోధనలు ఎక్కువగా వస్తాయి. చక్కని వారు ఫలించిన చెట్టు ఇంకా ఎలాగైతే చూస్తారో చక్కకుండా వారు ఇంకా అందరూ చూస్తారు. చూసినప్పటికీ ఏమనుకోవాలి? నేను దేవుని కుమారుణ్ణి, దేవుడు నన్ను ప్రేమించి స్వరూపాన్ని ఇచ్చాడు, కానీ ఈ స్వరూపాన్ని బట్టి నేను తొలగిపోకూడదు. అన్ని జనుల వల్ల నేను ఎలా అంటే అలా ప్రవర్తించకూడదు, నన్ను నేను ప్రత్యేకంగా ఉంచుకోవాలి అని ఆంతర్య సౌందర్యం కొరకే ప్రాకులాడాలి, ప్రయత్నం చేయాలి తప్ప బాహ్య అందాన్ని బట్టి, బాహ్య సౌందర్యాన్ని బట్టి అక్కడితో ఆగిపోయి తమ జీవితాలను అలాగే తమ యొక్క ఆత్మలను పాడు చేసుకోకూడదు. కాబట్టి ఆంతర్య అందం దేన్ని బట్టి వస్తుంది? క్రీస్తుని బట్టి వస్తుంది. క్రీస్తుని బట్టి ఆ అందం అనేది
వస్తుంది. యేసుక్రీస్తు వలె జీవిస్తూ ఉన్నట్లయితే యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణాలు ఆత్మకు ఉన్నట్లయితే ఆత్మ ఎంతో చక్కనిది, ఆత్మ సుందరుడు, ఆత్మానుసారమైన అందం, ఆత్మానుసారమైన అందం. వీరందరూ కొనియాడబడతారు, వీరెంతో మెచ్చుకోబడతారు. అదేంటి బాహ్యంలో లేదే? బాహ్యందము అశాశ్వతం. అందరు ఇల్లు కట్టుకుంటారు, అందరు ఇల్లు బాగుంటాయా? కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు. ఒకసారి మేస్త్రి అతని మనసు బాగుంటే బాగా కడతాడు, అతనికి కానీ కోపం వచ్చిందంటే తన ఇష్టం వచ్చినట్టు కడతాడు. అతను మూడు బాగాపోతే ఇష్టం వచ్చినట్టు కడతాడు. శరీరం కూడా అంతే. శరీరం అనేది ఒక గుడారం, ఇలాగే ఉండాలని రూల్ ఏముందా? లేదు. ఆత్మకు గుడారం అయితే చాలు, అది ఇలా ఉండాలి అలా ఉండాలి అని కాదు. రూపం అనేది అటు ఇటుగా ఉండొచ్చు. కాబట్టి మనం ఎంతసేపటికి గుడారము దేని కొరకు వేయబడింది అది ఆలోచించాలి. ఆత్మ కొరకు శరీరం అనే గుడారం ఉన్నది, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి క్రీస్తుకున్నటువంటి అందం ఏంటి? క్రీస్తుకున్నటువంటి అందం తండ్రి యొక్క గుణ లక్షణాలతో అలంకరింపబడి ఉండటం. క్రీస్తు యొక్క అలంకారం ఏమై ఉన్నది? తండ్రి గుణ లక్షణాలతో అలంకరించబడి ఉన్నాడు. 10,000లో చూసినాను యేసుక్రీస్తుని గుర్తుపట్టవచ్చు. అతి సుందరుడు. దేన్ని బట్టి? శరీరాన్ని బట్టి కాదు. తండ్రి యొక్క గుణ లక్షణాలు అలంకారంగా యేసుక్రీస్తు వారికి ఉన్నవి. కాబట్టి అది అందం. శరీరానికి ఉండే అందం కావాలా? ఆత్మకు తండ్రి గుణ లక్షణాలతో అలంకరించబడటం ద్వారా వచ్చేటువంటి అందం కావాలి. ఆత్మకు ఉండేటువంటి అలంకరణ తండ్రి యొక్క గుణ లక్షణాలు. కాబట్టి ఈ అందాన్ని చూసి దేవుడు ఎంతో మురిసిపోతాడు. కాబట్టి మనం ఇష్టపడితే అందరికీ దేవుడు ఏమిస్తాడు? ఆంతర్య అందాన్ని ఇస్తాడు. ఇస్తాడు. ఈ అందం అనేది పెరుగుతూనే ఉంటుంది. శరీరానికి ఎలాగైతే స్వరూపం అనేది ఇంక్రీజ్ అవుతూ కొంతకాలానికి ఆగిపోయి మళ్ళీ డిక్రీజ్ అయితే అవుతాం. ఎప్పుడు అందంగానే ఉంటారా? డిక్రీజ్ అవుతారు, మళ్ళీ పడిపోతూ ఉంటారు. అంటే ఏమవుతారు? శరీరానికి పుడకలు రావడం, జుట్టు రాలిపోవడం, జుట్టు నెరవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ దేవుడిచ్చేటువంటి ఆంతర్య అందము పెరుగుతూ ఉంటుంది. మరలా తగ్గడం అనేది జరగదు. ఇంకా శాశ్వతమైనటువంటి అందము, ఆంతర్య పురుషునికి కలిగేటువంటి అందము శాశ్వతమైనది. క్రైస్తవులకు మాత్రమే తెలుసు ఆంతర్య పురుషుని యొక్క అందము శాశ్వతమని, బాహ్య పురుషుని యొక్క అందము అశాశ్వతము అని. ఎవరైనా శాశ్వతమైన దాని కొరకు ఆసక్తిని కలిగి ఉంటారా? అశాశ్వతమైన దాని కొరకు శాశ్వతమైనది పోగొట్టుకుంటారా? అశాశ్వతమైన దానిని లక్ష్యపరచరు. దేవుడు కూడా అశాశ్వతమైనటువంటి బాహ్య అందాన్ని దేవుడు లక్ష్యం ఉంచడు, అది తెలుసుకోవాలి. కాబట్టి దేవుడికి సంబంధించింది మన శరీరంలో దేవుడు ఏముంచాడు? మనం చదివినట్లు అందరికి అసలు ఏమిచ్చాడు దేవుడు? అందరికీ, అంటే స్త్రీ పురుషులిద్దరికి అందరికీ తన పోలికను తన స్వరూపమునిచ్చాడు. స్వరూపమందు సృష్టించాడు. ఓకే, అందరికీ పోలిక మాత్రం ఒకటే. ఎవరైతే దేవుని స్వరూపమందు అభివృద్ధి చెందుతూ ఉంటారో వారందరూ ఎటువంటి వారు? తన ఆంతర్య పురుషుడు ఎలా ఉన్నాడని? చాలా అందంగా ఉన్నాడని. మరి మీరు చూసినట్లయితే ఈ 2 రకాల అందాలు మనం భూమి మీద చూస్తూ ఉంటాం. ఒక్కొక్కరిలో శరీరాన్ని బట్టి అందం అనేది కనిపిస్తుంది. కొంతమందికి ఆత్మానుసారమైనటువంటి అందము
కనిపిస్తూ ఉంటుంది. చూడండి, 2 రకాల అందాలు. శరీరాన్ని బట్టి లోకానుసారమైన, ఇంకోటి ఆత్మానుసారమైన. అందుకే మీరు చూసినట్లయితే అన్యజనులు తమ తమ దేవుళ్ళ విగ్రహాలు అందంగా సుందరంగా ఉండాలని చెప్పి ఏం చేస్తారు? ముక్కు, కళ్ళు, నోరు ఎలా తయారు చేస్తారు? విగ్రహాలు అందంగా. ముక్కు పొడవు ఉంటే బాగుంటుంది కాబట్టి ముక్కు పొడవుగా, నేత్రాలు పెద్దవిగా, వారు తెల్లగా ఉన్నట్టు, వారి నోరు ఎర్రగా ఉన్నట్టు వారే విగ్రహాలు తయారు చేస్తారు. కానీ అందం అంటే దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తుంది ఆత్మానుసారమైనటువంటి అందము. ఆత్మానుసారమైనటువంటి అందం కలిగిన వారు కొనియాడబడతారు, గణపరచబడతారు. వారు ధన్యులు, వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. కానీ బాహ్య పురుషుని బట్టి అతిశయపడేవారు ఉంటారు. వారైతే అవి అశాశ్వతం అని చెప్పి అవి ముడతలు వస్తున్నప్పుడు, క్షీణించిపోతున్నప్పుడు కలత అనేది చెందుతారు. చూడండి, మనకు ఆలోచనలు 2 రకాల ఆలోచనలు కలుగుతాయి. ఎవరెవరిని బట్టి? లోకంలో ఉన్న మూవీ స్టార్స్ ఉంటారు కదా, మూవీ స్టార్స్ని చూసినప్పుడు, అలాగే యేసుక్రీస్తుని చూసినప్పుడు రెండు అందాలు ప్రస్ఫుటం అవుతాయి, 2 అందాలు కనిపిస్తాయి. లోకంలో ఉన్నటువంటి మూవీ స్టార్స్కి ఆడిషన్స్ జరిగినప్పుడు ఏం గమనిస్తారు? వారిని ముందు ఏం చూస్తారు? ప్రైమరీగా ముక్కు, కళ్ళు, ఎత్తు, కలరు అన్నీ చూస్తారు. అన్ని రూపం ఎలా ఉండాలి? సరైనటువంటి రూపం కలిగి ఉండాలి, వారు స్వరూపాన్ని కలిగి ఉండాలి. ఇవి చూస్తారు. మరి యేసుక్రీస్తుని చూసినప్పుడు, మన కళ్ళు 2 చూసినప్పుడు మన మనస్సు ఏం చెప్తుంది? వీటిని చూసినప్పుడేమో బాహ్య పురుషుడు రూపాన్ని మనం ఆలోచిస్తాం. యేసుక్రీస్తుని చూసినప్పుడు మరి ఏ రూపాన్ని? బాహ్య రూపం అనేది ఇంపార్టెంట్, స్వరూపం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో ఖచ్చితంగా ఫోటోగ్రాఫర్స్ ఉండేవాళ్ళు, దేవుడు వారిని ఉంచేవాడు. అవునా కదా? నిజంగా బాహ్య రూపం అనేది చక్కగా ఉండాలి, ఉంటేనే వారు పరలోక రాజ్యాన్ని స్వాతంత్రించుకుంటారు అనే నియమం అంటే ఉంటే యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో ఎవరు ఉండేవారు? ఫోటోగ్రాఫర్స్ ఉండేవారు. ఆ ఫోటో తీసేవాళ్ళు. ఇదిగో మీ శరీరాన్ని ఇలా మరల్చుకోవాలి, మీరు సర్జరీ చేయించుకోవాలి, ముక్కు లావుకుంటే సర్జరీ చేయించుకోవాలి. అర్థమవుతుందా? గడ్డం పొడవు ఉంటే అక్కడ కట్ చేసి చిన్నది చేసుకోవాలి. ఇవన్నీ ఉండేవి. మరి అతి సుందరుడు ఎలా అయ్యాడు యేసుక్రీస్తు వారు? యేసుక్రీస్తు వారు 10,000 మందిలో ఆయన యొక్క గుణ లక్షణాలు, ఆయన యొక్క స్వభావము భిన్నంగా ప్రత్యేకంగా ఉండేది. అందుకు ఆయన సుందరుడు అయ్యాడు. కాబట్టి సుందరంగా ఉండటం అనేది ఒక శరీరానికి వాడదగిందా? ఆత్మకు కూడా వాడబడింది. ఆత్మకు ఉన్నటువంటి గుణ లక్షణాలను బట్టి వారు సుందరులు, హ్యాండ్సమ్, అందగాళ్ళు, అందగత్తెలు, చక్కని వారు అని పిలువబడ్డారు. అంతే తప్ప శరీరాన్ని బట్టి మాత్రమే వాడదగింది కానే కాదు. చూడండి, క్రీస్తు బాహ్యంగా అందంగా కొనియాడబడ్డాడా? యేసుక్రీస్తు వారి కాలంలో, యేసుక్రీస్తు వారు జన్మించినప్పటి నుంచి యేసుక్రీస్తు వారు అందంగా ఉన్నాడని శరీరాన్ని బట్టి కొనియాడబడ్డాడా? యేసుక్రీస్తు వారు మనల్ని ఎంతగా ప్రేమించారంటే పేదరికాన్ని అంగీకరించాడు, తృణీకరించబడటం అంగీకరించాడు, పాపిష్టుల మధ్య నివసించడానికి ఇష్టపడ్డాడు, అన్యాయంగా తీర్పు తీరుస్తున్నా కానీ దాన్ని అంగీకరించడానికి కూడా మన మీద ఆయన చూపించిన ప్రేమ.
సిలువలో రక్తం కాల్చడానికి కూడా ఇష్టపడ్డాడు. అలాగే ముఖం మీద ఉమ్ము ఇచ్చుకుంటానికి కూడా ఇష్టపడ్డాడు, మనం రక్షణ పొందులాగున్నా. అంతేకాదు ఇంకొకటి కూడా అంగీకరించాడు. ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరు ఎలా పుట్టాలనుకుంటారు? శరీరాన్ని బట్టి అందంగా పుట్టాలనుకుంటారు కదా. యేసుక్రీస్తు వారికి తండ్రి అమర్చినటువంటి శరీరానికి ఏమి లేదు, సొగసైనను స్వరూపమైనను లేదు. ఆ విషయము యేసుక్రీస్తు వారు భూమి మీద రాక మునిపే తెలుసా తెలీదా? ఆ శరీరాన్ని కూడా ఇష్టపడ్డాడు. పేదరికాన్ని అంగీకరించాడు. కనీసం శరీరం అన్నా 6 అడుగులు ఉండాలి, తెల్లగా ఉండాలి, ముక్కు కళ్ళు నోరు అన్నీ కూడా ఎక్కడ పేరు పెట్టడానికి వంక పెట్టడానికి ఉండకూడదు అనుకుంటారు కదా అందరూ. అది కూడా లేదు. యేసుక్రీస్తు వారికి సొగసైనను స్వరూపమైనను లేదు. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం చూడండి. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. చాలా మంది స్వరూపం అని చదువుకుంటారు. అక్కడ స్వరూపం అని ఉన్నప్పటికీ అలవాటు ప్రకారం ఏమని చదువుకుంటారు? స్వరూపం అంటారు. స్వరూపం వేరు. స్వరూపం అనేది క్యారెక్టర్, స్వభావము. ఇక్కడ మాట్లాడుతున్న స్వరూపం కాదు, సురూపం. సు అంటే మంచి రూపము. చూడండి, అతనికి స్వరూపమైనను అంటే మంచి రూపము లేదు, సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. పరిశుద్ధాత్మ నుంచి ప్రేరేపించబడి యెషయా పలికిన మాటలు. ఎటువంటి శరీరాన్ని అంగీకరించాడు యేసుక్రీస్తు గారు? స్వరూపము లేనటువంటి శరీరాన్ని. చూడగానే ఆహా, మా రాజు శరీరాన్ని బట్టి అంత అందగాడు అనేలాగా లేదు. శిష్యులు చూసి ఆహా, మా గురువు శరీరాన్ని బట్టి ఎంత చక్కని వాడో అని చెప్పుకుంటానికి ఉందా? లేదు, లేదు. కాబట్టి అశాశ్వతమైనటువంటి శరీర స్వరూపము అనేది లక్ష్యం ఉంచకూడదు. మనము లక్ష్యం ఉంచకూడదు. అలాగే దేవుడు కూడా వాటిని అదొక అర్హతలాగా, యోగ్యతలాగా దేవుడు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వాటిని చూడలేదు. అలా మనమే వాటిపై లక్ష్యం ఉంచి మన యొక్క లక్ష్యాలను చెడగొట్టుకుంటున్నాము, పోగొట్టుకుంటున్నాం. అవి మనకి ఆటంకంగా ఉంటున్నాయి. కానీ ఆటంకంగా లేకుండా బతికిన వాళ్ళు ఉన్నారు లేరా? ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. కానీ వీటిని బట్టి నేను ఏ శోధనలోనూ ప్రవేశించకుండా కాపాడు అని ప్రార్థన చేసుకోవాలి. అన్ని సక్రమంగా ఉండి సరైన క్రమంలో ఉండి ఎవరైనా మిమ్మల్ని పొగుడుతుంటే పొగిడించుకోమాకండి. పొగడుతులు ఎక్కడ దారి తీస్తే మిమ్మల్ని శోధనలోని ప్రవేశించలాగా దారి తీస్తాయి. కాబట్టి నాయన నాకు ఉన్నటువంటి రూపాన్ని బట్టి మీరు కొనియాడుతున్నారు, పొగుడుతున్నారు. నేను శోధనలోని ప్రవేశించకూడదు, పొగడుతుల్లో మునిగిపోకూడదు. నేను నాకున్న ఆంతర్య సౌందర్యాన్ని బట్టి మాత్రమే నేను ప్రభువుని బట్టి సంతోషించాలి. దేవుడికి కృతజ్ఞతలు. ఆంతర్య పురుషుడిని దేవుడు యేసుక్రీస్తు లాంటి సుందరమైనటువంటి స్వరూపాన్ని నాకు దయచేస్తున్నందుకు కృతజ్ఞతలు. స్వరూపం అంటే నేను ఇక్కడ మళ్ళీ మాట్లాడుతున్న ఆత్మ సంబంధించే. బాహ్య శరీరాన్ని బట్టి యేసుక్రీస్తు వారికి ఏం లేదు, స్వరూపమైనను సొగసైనను లేదు. అది చూడండి, స్వరూపమైనను సొగసైనను లేదు. చాలా మంది మీ పిల్లలు బాగాలేదు అని ఎవరు నవ్వారనుకోండి, నవ్విన వాళ్ళు అపహాస్యం చేసేవారు అక్కడ పాపం చేస్తున్నారు. మనమైతే ఏమనుకోవాలి? చాలా శోధనలు నా బిడ్డకు తప్పుతాయి. వారు అనేకమైనటువంటి ఇరుకుల్లో పడతారు. నేను చక్కని వాడిని, నేను చక్కనైన వాడిని, నేను అందమైన దానిని అనుకున్నారు అంటే మీరు వాటిని బట్టి సంతోషిస్తున్నారంటే వాటిని బట్టి వచ్చే శోధనలలో ఖచ్చితంగా ఏమవుతారు? పడిపోతారు. అలా అనుకోవద్దు. ఎవరిని కూడా స్వరూపం లేదని చెప్పి ఎవరిని వెక్కిరించొద్దు, అపహాస్యం చేయొద్దు. మీరు చేసినప్పుడల్లా అక్కడ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు.
కష్టపడి మన బిడ్డలు ఏమైనా బొమ్మ గీశారనుకోండి, అది బాగున్నా బాగోపోయినా ఏమంటాం మనం? ఎందుకంటాం? నీ బిడ్డ గీశాడు కాబట్టి. చాలా బాగా గీసావురా, చాలా బాగా గీసావు నాన్న అంటాం. ఎందుకని? ఎంకరేజ్మెంట్. నిజానికి మీకు నచ్చకపోయినా ఏమంటారు? ఆమె వయసు కానీ నచ్చ బాగానే గీసింది అనుకుని మెచ్చుకుంటారు. బాగుంది అంటారు సింపుల్గా. ఎంత పనిలో ఉన్నా కానీ బాగుంది, బాగా గీసామని ఎక్కిరిస్తామా? మన బిడ్డ బాధపడటం మనకి ఇష్టం లేదు. మరి దేవుడు సృజించినటువంటి మనుషుల్ని మనం వెక్కిరిస్తున్నామంటే మీరు ఇండైరెక్ట్గా ఎవరిని వెక్కిరిస్తున్నారు? వారిని సృజించిన దేవుడిని వెక్కిరిస్తున్నారు. ఎవరి శరీరాలను వారు రూపించుకున్నారా వారిని అనటానికి? ప్రతి ఒక్కరిని అందరినీ సృజించింది దేవుడే కాబట్టి మనం ఎవరిని కూడా చులకనగా మాట్లాడద్దు, తృణీకరంగా మాట్లాడద్దు, ఎవరిని కూడా అపహాస్యం అనేది చేయొద్దు. మీరు అపహాస్యం చేయడానికి పూనుకుంటే మీ పక్కన ఎవరు ఉండరు, ఎవరు ఉండరు. ఇంకా కొంతకాలానికి మీరు ఒంటరివారు అయిపోతారు. ఎంతసేపటికి అర్థం మనం చూసుకుంటాం. మనలో లోపాలు శరీరాన్ని బట్టి సరి చేసుకోవాలి. ఆత్మానుసారంగా నేను సుందరంగా ఉన్నానా లేదా అందరూ పరిశీలించుకోవాలి తప్ప ఎదుటివారి లోపాలు సరి చేయడానికి ప్రయత్నిస్తే మంచిదే. కానీ లోపాలు చూపించి అపహాస్యం చేసేవారు ఉంటారు. ఎక్కడ తప్పు దొరుకుతుంది, ఎప్పుడు అడుగుదాం అని చూసేవాళ్ళు ఉంటారు. వారు ఒంటరి వారు అయిపోతారు. ఎందుకని? కంటిలో దూరాన్ని మర్చిపోయి నలుసులు వెతికే పని చేయకూడదు. తర్వాత మరి యేసుక్రీస్తు వారికి బాహ్య స్వరూపం లేదు. మరి ఏముందని చెబుతుంది వాక్యం? యెషయా గ్రంథము 33వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే 33:17వ వచనం చూడండి. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. అలంకరింపబడిన రాజును. అలంకరింపబడిన రాజు అంటే మనం బయట ఫొటోస్ చూస్తాం, కిరీటం పెట్టినట్టు. అది కూడా ఏ కిరీటం? మళ్ళీ మనకి బంగారం ఇష్టం కదా, బంగారం కిరీటం ఉన్నట్టు యేసుక్రీస్తు ఫోటోలు వస్తాయి బయట. రాజు అంటే మనకు తెలిసిన రాజులు ఎలా ఉంటారు? భూమి మీద చేతికి కడియాలు, గురుగులు, కిరీటాలు, కంఠ భూషణములు అన్నీ ఉంటాయి కదా. అవన్నీ పెట్టుకుంటే వాళ్ళు రాజు అనమాట. రాజుకి అవన్నీ ఉంటాయని తెలుసు మనకి చరిత్రలో. యేసుక్రీస్తు వారు అలంకరించబడ్డారు అనగానే ఎటువంటి పటాలు అమ్ముతారు బయట? కిరీటాలు పెట్టినట్టు, యేసుక్రీస్తు వారికి బంగారు దట్టి ఉన్నట్టు, అన్ని బంగారంతో చేసినయే ఆభరణాలన్నీ తగిలిస్తారు. అది అలంకరణ, మనిషికి తెలిసిన అలంకరణ. యేసుక్రీస్తు వారికి ఉన్న అలంకరణ ఏంటది? దేవుడు ఇచ్చినటువంటి మహిమ, తన తండ్రి కుమారునికి ఇచ్చినటువంటి మహిమ. ఏమిచ్చాడు? జగత్ పునాది వేయబడక మునుపు ఏ మహిమను యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారో అదే మహిమను యేసుక్రీస్తు వారికి దయచేశాడు తండ్రి. అలంకరించబడ్డాడు. ఉన్నత గుణ లక్షణాలతో పరిపూర్ణుడిగా ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. అది అలంకరణ. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. తండ్రికి ఉన్నటువంటి గుణ లక్షణాలు అన్నీ కూడా ఎవరికి ఉన్నాయి? యేసుక్రీస్తు వారికి కూడా ఉన్నవి. బహుదూరములకు వ్యాపించుతున్న దేశము నీకు కనబడును. కాబట్టి అలంకరింపబడి ఉన్నారు యేసుక్రీస్తు వారు. చాలామంది దేవుడు ఇచ్చినటువంటి స్వరూపం లేనప్పుడు అలంకరణ ద్వారా దాన్ని కవర్ చేయాలనుకుంటారు కదా. అలాగే యేసుక్రీస్తు వారు కవర్ చేస్తారా? అటువంటి అందము కావాలి, బాహ్య రూపము కావాలంటే తండ్రికి అది సాధ్యం కాదా? యేసుక్రీస్తు వారికి ఇవ్వడానికి సాధ్యం కాదా? యేసుక్రీస్తు వారికి తండ్రి ఇచ్చినటువంటి మహిమపరచబడినటువంటి స్థితిని మనం చూస్తాం. తండ్రి కృపాశాన రాజుగా ఆయన పరిపాలిస్తున్నాడు. అక్కడ భౌతికమైన వస్తువులు ఏమీ ఉండవు. పరలోకంలో భౌతికమైన వస్తువులు ఉంటాయా? భూమి ఆకాశంలో అన్నీ కూడా లయమైపోతాయి. ఇంకా యేసుక్రీస్తు వారికి బంగారు వస్తువులు, భూషణములు, అలాగే అలంకరణకు సంబంధించిన బంగారు వస్తువులు ఉంటాయా? ఉండవు. మనం యూట్యూబ్లో బయట ఫొటోస్లో చూస్తాం. వారే తయారు చేసినటువంటి ఫొటోస్లో తయారు చేసినటువంటి వాటిలో చూస్తాం బంగారం ఉన్నట్టు, కిరీటం ఉన్నట్టు. అంటే మనుషులు ఎవరిని ప్రేమిస్తారు? బంగారం వస్తువులు, అలంకరణతో నిండి ఉన్నవారంటే గౌరవం. ఆ
కాబట్టి నన్ను పరిపాలించే రాజు ఎలా ఉండాలి? చాలా బంగారం ఉండాలి, ఒంటి మీద అనుకుంటారు. భూమియు ఆకాశములు సమస్తము ఆయనవి కావా? భూమిలో ఉన్న బంగారం ఆయనది కాదా? అంటే కొంత బంగారం ఒంటి మీద ఉండాలి యేసుక్రీస్తు వారికి. సమస్తము ఆయనవే.